బ్రదర్ నమస్తే బ్రదర్. ఏంటి అసలు ఈ రోజున వైసీపీ నాయకులు మాట్లాడుతూ 2029లో ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తాము, వచ్చాక ఒక్కొక్కరు ఎంత చూస్తాము, పీకలకు వస్తాము, రప్ప రప్ప చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మీరు ఏం చెప్తారు దాని గురించి? నమస్తే సోదరా, నా పేరు మహేంద్ర కుమార్ రాజా మంచాల. నేను ఇక గత కొన్నేళ్లుగా చూస్తున్నాను. ఇప్పటికీ కూడా కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ, మ్యాజిక్ ఫిగర్ 88 రాకుండానే 11 వస్తేనే రప్ప రప్ప కోసేస్తాం అంటున్నారు. రప్ప రప్ప చేసేస్తాం, రప్ప రప్ప చంపేస్తాం, మేము నరికేస్తాం, అది ఇస్తాం అంటున్నారు. మాటలకే కానీ చేతలకి ఏమీ లేదు వాళ్ళది. నిజానికి మాది కూటమి ప్రభుత్వం 164 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ దాటి డబల్ ఉన్నాయి. అయినా సరే మేము ఆయన మాటకు కట్టుబడి, సీఎం గారి మాటకు కట్టుబడి మేము మెల్లకుండా చేతులు కట్టుకు కూర్చున్నాం. మీకులాగా రప్ప రప్ప మేము చేయగలం. మా దగ్గర ఉన్నారు బ్యాచ్. మీ బ్యాచ్ ఏంటంటే గంజాయి వనంలో పెంచిన బ్యాచ్. మా బ్యాచ్ స్వచ్ఛందంగా వచ్చే బ్యాచే. పార్టీకి కట్టుబడి, ఆయనకి మాటకి కట్టుబడి, విలువలకు కట్టుబడి మేము ఊరికి ఉన్నాం. కానీ మా కార్యకర్తలు నాయకులు అందరం తలుచుకుంటే మీరెక్కడ? కబడ్దార్ వైసీపీ నాయకులారా, మీరు రప మీరు మాటల వరకే, చేతలకు వస్తే మేము చూపిస్తాం. కానీ మా పెద్ద ఆయన ఊరుకోవట్లేదు కాబట్టి మేము మేలకుండా ఉన్నాం. అంతే తప్ప మీకులాగా మేము మాటలతో వదిలేసేది కాదు, మేము చేతల్లో చూపించగలం. అంటే బ్రదర్, ఎందుకని వైసీపీ నాయకులు 151 సీట్ల నుంచి 11 సీట్లకు ప్రజలందరూ చూసి పక్కన పెట్టినా సరే ఇంకా తగ్గకుండా 2029లో మేమే అధికారం చేపడతాము, వచ్చాక ఇలా చేస్తాము, అలా చేస్తాం, పీకలకు వస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అని చెప్పి మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఈ మాటలకే కదా 11 సీట్లలో కూర్చోబెట్టింది ప్రజలంతా. ఏ నాయకుడైనా సరే ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే కదా ఎవరికైనా విరక్తి పుట్టేది. ప్రజా పరిపాలన, సుపరిపాలన అందించే నాయకులు ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. పొందిగ్గా మాట్లాడాలి. ప్రతి ఏడాదిలో మనం చూస్తూనే ఉంటున్నాం మన అసెంబ్లీలో నాయకులు అనేవాళ్ళు ఏ విధమైన పొలైట్గా మాట్లాడుతున్నారా? వాళ్ళ నుంచే కార్యకర్తలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు, దేశంలో ఎంతోమంది చూస్తున్నారు అసెంబ్లీని. ఆ నాయకులే ఆ విధమైనటువంటి ఆ మాటలు జారుతుంటే కార్యకర్తలు ఇంకే రకంగా మాట్లాడతారు? వాళ్ళకే లేనప్పుడు మరి వీళ్ళకి ఎట్లా ఉంటుంది? అసలు నాయకుడే సరిగా లేనప్పుడు వాడే సరిగా లేకుండా లకారాలు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి నాయకుడు. మరి కార్యకర్తలు ఎట్లా ఉంటారు? అట్లాంటి మాటలు వద్దు. ఒకవేళ మాట్లాడితే మీరు 11కు పడిపోయారు. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 88 అనుకుంటున్నారు కదా, ఆ 88 కాస్త 88 కూడా రాదు. 8లో సగం చేసుకుని 800 కూడా అసలు పార్టీనే ఉండదు ఈ రకంగా మాట్లాడితే. అది అంటే చంద్రబాబు వచ్చాక ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు మన రాష్ట్రాన్ని నాశనం చేశాడు. జగనే కానీ ఉండుంటే అసలు మన రాష్ట్రం డెవలప్మెంట్ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ చాలా బాగుండేది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. నేను గతంలోనూ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఈ మీడియా సాక్షిగా చెప్తున్నాను. జనాలకి డబ్బులేస్తే కాదు, డబ్బులేస్తే పార్టీ నిలబడదు. ప్రజల సంక్షేమం చూడాలి, రాష్ట్ర అభివృద్ధిని చూపించాలి. రాష్ట్ర అభివృద్ధిని ఎట్లా? మన యువత అంతా ఇతర రాష్ట్రాలకి వెళ్లకుండా మన రాష్ట్రంలోనే సంపద సృష్టించి మనం ఇక్కడే బతికేలాగా చూపిస్తే దాన్ని అభివృద్ధి అంటారు. జగన్ చేసిన అభివృద్ధి ఏంటి? గంజాయి వనం, రౌడీ మూక, బూతులు, రేపులు. ఇదా రాష్ట్ర అభివృద్ధి? దానికే అందుకని 11 సీట్లకి కేటాయించారు. ఇప్పుడు చంద్రబాబు గారు రాష్ట్ర అభివృద్ధి అంటే క్వాంటమ్ వాల్యూ వచ్చింది, మెట్టెక్ వచ్చింది, గూగుల్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది. ఇవన్నీ సంస్థలు రాబట్టే కదా రాష్ట్రం నిలబడుతుంది. సంస్థలు వచ్చినాయి కాబట్టే అప్పులు తీరుతని అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం. చెందబోతున్న రాష్ట్రం ఇది. జగన్ హయాంలో చెందిన దాన్ని నాశనం చేసేసాడు. ఇప్పుడు దాన్ని కొలిక్కి తీసుకొస్తున్నాడు చంద్రబాబు గారు. అదండి. అంటే అసలు గత 5 ఏళ్ల పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయాడు, అందుకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అభివృద్ధి చెప్పుకోకపోవటం కాదు, అభివృద్ధి చేయకుండానే చేసినట్టు తన ముద్రణ వేసుకున్నాడు. ఏ విధంగా? జగనన్న విద్యా కానుకని బెల్టుల మీద, అసలు గవర్నమెంట్ ఇది ప్రభుత్వ దీని మీద జగన్న ఫోటో ఎందుకండి? తన సొంత ఇది పెట్టుకున్నాడు తప్ప సొంత డబ్బులు పెట్టుకోమనండి. రాష్ట్ర నిధులతో తన సొంత ఫోటో పెట్టుకోవడం ఎందుకండి? ప్రతి దీని మీద గవర్నమెంట్ వచ్చే విధానం మీద, పాస్ పుస్తకాల మీద దేనికండి? మా ఆస్తి పుస్తకాల మీద జగన్ ఫోటో ఎందుకండి? తన ఆస్తి మా ఆస్తి అయితే
అట్లా ఫోటోలు వేసుకున్నాడు. దానికి ఖర్చు పెట్టాడు కానీ అభివృద్ధికి ఖర్చు పెట్టలేదు కదా. తన సొంత ఇది మీద చేసుకున్నాడు కానీ, తన సొంత ఇమేజ్ కోసం చేసుకున్నాడు కానీ రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టలే దృష్టి. చెప్పుకోవడానికి అసలు చేస్తే పెట్టుకోవాలి కానీ, చెప్పుకోవాలి కానీ చేయకుండా ఎక్కడ చెప్పుకుంటాడు. అంటే ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఏదైనా డెవలప్మెంట్ కానీ చేసుంటే ఫలితం ఆశించకుండా చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అసలు చేసిన ఏమీ చెప్పుకోలేదు. అసలు అన్నింటిలోనూ విద్య, వైద్య, వ్యవసాయ రంగం అన్నింటిలోనూ కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. అసలు మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి ఏమైనా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడా? అసలు ఏ మార్పులు తీసుకొచ్చాడు చూశానండి. దేని మీద అభివృద్ధి తీసుకొచ్చాడో, దేని మీద ఇచ్చేశాడో నేను చూశాను. వేటి మీద అంటారా, ఇసుకలో తీసుకొచ్చాడు. దాన్ని తెగ దోచుకుని తిన్నారండి. తన నాయకులు తను దోచుకుని తిన్నారు. శిలాఫలకాల మీద 700 కోట్లే అండి. ఏ నాయకుడైనా పెడతాడండి శిలాఫలకాల మీద? ఇంకోటి ఏంటంటే మళ్ళీ పెయింట్ల మీద, సచివాలయం పెయింట్ల మీద, ఈ విద్యా కానుక మీద ఎవడైనా ఫోటోలు పెట్టుకుంటాడండి. దాని మీద ఎందుకండి? నువ్వు గవర్నమెంట్ సింబల్ వేసుకో, నువ్వు ఇచ్చుకో, దాని తప్పు లేదు. నీ ఫోటో ఎందుకండి? మళ్ళీ పాస్ పుస్తకాల మీద ఎందుకండి? రివర్స్ టెండరింగ్ అని, పోలవరం మీద రివర్స్ టెండరింగ్ అన్నాడు. దాని మీద మళ్ళీ 2500 కోట్లు మళ్ళీ దాని మీద ఖర్చు పెట్టాడు. ఎందుకండి? వృధా ప్రయాస, వృధా ఖర్చు. అవన్నీ రాష్ట్ర అభివృద్ధికి పెట్టాలి కానీ తన సొంత స్వలాభం కోసం ఇవన్నీ చేసుకున్నాడే కానీ అభివృద్ధి ఏం జరగలేదండి తన హయాంలో. చెప్పుకోవడానికి తగ్గ ఏం లేదు. అసలు అభివృద్ధి చేస్తే కదా చెప్పుకోవడానికి. అంటే ఒక పక్కన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు కదా. అసలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఎక్కడ పనిచేస్తా ఉంది? ఇది ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ట్రబుల్ మేకర్ జగన్మోహన్ రెడ్డి. రపరప ట్రబుల్ మేకర్, ఇవన్నీ బూతులు కానీ ఇవన్నీ ట్రబుల్ మేకర్ జగన్ నుంచి. చెప్పాను కదా, గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వం వీళ్ళకి ఆపదిచ్చేది ఏంటి? చంద్రబాబు గారికి ట్రబుల్ మేకర్ అని. అసలు ట్రబుల్ మేకర్ జగన్మోహన్ రెడ్డి. ఈయన రాష్ట్రాన్ని ట్రిపుల్ చేస్తున్నాడు. చంద్రబాబు గారు అభివృద్ధుల్ని ట్రిపుల్ చేస్తున్నాడు. ఒక్కదాంతో ట్రిపుల్ చేస్తున్నాడు. ట్రిపుల్ ఏంటి? మనం ఎన్నైనా అనుకోవచ్చు అండి. సంస్థలను తీసుకొచ్చాడు, ఎన్నో సంస్థలు. చెప్తున్నా కదండి, ఆల్రెడీ చెప్పాను, గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈయన ట్రబుల్ మేకర్ కాదండి. ట్రబుల్ తీసేసే వ్యక్తి ఈయన. ఉన్న ట్రబుల్ని, జగన్ని సృష్టించిన ట్రబుల్ ఉంది చూసారా, ఆ ట్రబుల్ని తీసేసే వ్యక్తి చంద్రబాబు. అంటే 2029 పరిస్థితుల్లో మేమే గెలుస్తాం, వచ్చాక టీడీపీ, జనసేన పార్టీలు మొత్తం భూస్థాపితం చేస్తాం, ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు, మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు మరి? అంటే జగన్కి ఏమైనా రెండో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా? జగన్కి రెండో ఛాన్స్ ఇచ్చే ఆలోచన ఓటర్కి లేదు, ఏ ఒక్కళ్ళకి లేదండి. ఎందుకంటే గతంలోనూ అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తన తప్పు తెలుసుకోకుండా ఎవరైనా సరే నాయకులు అనేవాళ్ళు తన తప్పు తెలుసుకొని రెక్టిఫై చేసుకొని మాట్లాడాలండి. అమ్మ తప్పు అయిపోయింది అనేది ప్రజల్లోకి వచ్చి చెప్పుకోవాలండి. టీడీపీ పార్టీ అనేది ప్రజల్లో తీవ్ర విమర్శకు గురవుతోంది. అసలు వ్యతిరేకత మొదలైంది ప్రజల్లో. మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు మీరేం చెప్తారు దాని గురించి? మీరేమంటున్నారు బ్రదర్? అసలు మేము జగన్ని వద్దనుకునే కదా 11 సీట్లకు పడేసింది. రేపు 29 ఎలక్షన్కి అసలు పార్టీనే ఉండదు, ఇప్పటికే లేదు. కానీ మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఏదో మాటలు అడ్డేస్తున్నారు తప్పితే అసలు పార్టీనే లేదు. కార్యకర్తలు ఏదో కలుపుకుని వెళ్ళిపోతున్నారే తప్ప పార్టీ బతికుంది అని చెప్పుకోవటానికి తప్ప ఈ మాటల కోతలు చేసేది, రప్ప డైలాగులు వేసేది. అరే వైసీపీ నాయకులారా, రప్ప డైలాగులు మీరే కాదు మేము వేయగలం. మేము అధికారంలో ఉన్నాం. మీకంటే మీరు 151, మేము 164 చేయాలనుకుంటే మేము చేయగలం. చెప్పాను కదా, మాటకు కట్టుబడి ఉన్నాం కాబట్టి మేమేం చేయట్లేదు. మా దగ్గర ఉన్నాయి ఆయుధాలు, మా దగ్గర ఉన్నారు మనుషులు. కాకపోతే మా దగ్గర ఉన్నది సంస్కారవంతమైన మనుషులు. మేము ఆ మాటలు చెప్పగలం, చేతలు కూడా చేసి చూపించగలం. మీకులాగా మాటలతో సరిపెట్టలేము, మేము చేతలు కూడా చూపించగలం. కబడ్దార్.